హలో అండి, బొబ్బిల్లో విజిట్ చేయాల్సిన మెయిన్ ప్లేసెస్ చెప్తాను. ఫస్ట్ అయితే రియల్లీ లైక్ చేసి సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఆల్రెడీ మాకు బొబ్బిలి అంతా తెలుసు, మళ్ళీ ఎందుకు మీరు చెప్పడం అని అనుకుంటారేమో. మన బొబ్బిలిని మనం కాకపోతే ఇంకెవరు చూపిస్తారు చెప్పండి. మాకు బొబ్బిలి అనేది ఒక ఊరు కాదు, అది ఒక ఎమోషన్. పిల్లలు చదువుకోవడానికి వెళ్ళాలంటే బొబ్బిలి, ఒక సినిమా చూడాలంటే బొబ్బిలి, బిర్యానీ తినాలనిపిస్తే బొబ్బిలి, దేనికోసమైనా షాపింగ్ చేయాలంటే బొబ్బిలి, ఇంటికి సరుకులు తేవాలంటే బొబ్బిలి, జ్వరం వస్తే చూపించుకోవడానికి బొబ్బిలి, ఆఖరికి బోర్ కొడుతుందా అయితే తిరగడానికి బొబ్బిలి వెళ్దామా, ఇలా ఉండేది. మా ఊరు నుంచి 7 కిలోమీటర్ల దూరం అయినా సరే బొబ్బిలికి మాకున్న అనుబంధం అలాంటిది. బొబ్బిలిలో మొదటగా చూడాల్సింది శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. అతి ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన దేవాలయం. బొబ్బిలి చుట్టుపక్కల ఉండి కూడా ఈ దేవాలయానికి వెళ్ళలేదంటే మీరు ఒక మంచి ప్లేస్ ని మిస్ అయినట్టే. తర్వాత బొబ్బిలిలో ఉన్న రాజుగారి కోట. ఇక్కడ మీరు అప్పటి రాజులు ఉపయోగించిన దుస్తులు, యుద్ధంలో వాడిన పనిముట్లు, అప్పటి రాజుల ఫోటోలు ప్రతిదీ కూడా డీటెయిల్డ్ గా మ్యూజియం లా చూడొచ్చు. బొబ్బిలి యుద్ధంలో మరణించిన రాజుల యొక్క వీర మరణానికి గుర్తుగా కట్టినదే యుద్ధ స్తంభం. ఇది బొబ్బిలికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బొబ్బిలి వచ్చిన ప్రతిసారి కూడా ఈ లస్సీ అయితే కంపల్సరీ టేస్ట్ చేయాల్సిందే. ప్లేస్ మీకు ఎక్కడో తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. బొబ్బిలి అనగానే మొదటగా గుర్తొచ్చేది ప్రసిద్ధమైన బొబ్బిలి వీణ. దీనిని ఏకాంత వీణగా కూడా పిలుస్తారు. ప్రత్యేకంగా బొబ్బిలి వీణల్ని గొల్లపల్లిలో ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు మాత్రమే తయారు చేస్తారు. అది కూడా ఒకే ఒక్క చెక్కతో మాత్రమే. బొబ్బిలి వీణ ప్రపంచ వ్యాప్తంగా GI ట్యాగ్ ని కూడా సంపాదించుకుంది. ఇది మన బొబ్బిలికి గర్వకారణం. తర్వాత చూడాల్సింది రాజుగారి గెస్ట్ హౌస్. దీని లోపలికి వెళ్లి చూడాలనుకుంటే మాత్రం బొబ్బిలి కోట దగ్గర పర్మిషన్ తీసుకుంటేనే అలో చేస్తారు. అసలు మీ బొబ్బిల్లో ఏముందని అడిగే మీ ఫ్రెండ్స్ కి రిల్లీ షేర్ చేయండి. మీరు అందరూ అడిగినట్టుగానే దీని గురించి లాంగ్ వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టాను. బయోలో లింక్ ఉంటుంది, వెంటనే వెళ్ళి చూడండి.